లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. బయట నుంచి మనకు స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, లేకపోతే ప్రచారానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 48 hours నుంచి వాళ్ళు ఇక్కడ నిషేధం, వాళ్ళు ఏరియాస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓన్లీ ఓటర్స్ వరకే ఉండాల్సింది ఉంటుంది. సో 144 ఆర్డర్స్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సో దట్ విల్ బి ప్రొమల్గేటెడ్ with effect from 6 PM in Khammam district. సో ఎవరు కూడా మోర్ దాన్ 5% అసెంబ్లీ చేయడానికి, ప్రొసెషన్ తీసుకురావడానికి, ర్యాలీకి, అట్లానే లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడానికి ఇట్లాంటిది పర్మిషన్స్ ఉండవు. బట్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్కి ఇది వర్తించదు. అలానే పోలీస్ స్టాఫ్, ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు, వీళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఈ 144 ఆర్డర్స్ నుంచి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటి ఇది ఉండదు. అట్లానే ఈ హౌస్ టు హౌస్ విజిట్స్ వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రై డే కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రొమల్గేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 48 hours డ్రై డే అనేది ఉంటుంది. ఆల్ లిక్కర్ షాప్స్ అన్ని కూడా బంద్ చేయడం జరుగుతుంది. క్యాన్వాసింగ్ అనేది మీరు పోలింగ్ డే దాకా కూడా మీరు క్యాన్వాసింగ్ చేయొచ్చు. పోలింగ్ డే అప్పుడు కూడా చేస్తారు, కానీ పోలింగ్ స్టేషన్లో క్యాన్వాస్ చేయడానికి లేదు. 200 meters అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ మాత్రమే మీకు క్యాన్వాసింగ్కి పర్మిషన్ ఉంది, రైట్? అది కూడా మైక్లో ఇట్లు లేకుండా జస్ట్ మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ అలాంటివి చేయొచ్చు సైలెన్స్ పీరియడ్లో కూడా. బట్ 200 meters బయటనే మీరు క్యాన్వాసింగ్ చేయడానికి, ఎలక్షన్ బూత్ అట్లాంటివి సెటప్ చేయడానికి మీకు ఏమైనా ఇది ఉంటే ముందే మీరు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా మీరు ఏదో రోడ్డు మీద 200 meters బయట మేము పెట్టుకోవచ్చు అని చెప్పేసి రోడ్డు మధ్యలో పెట్టేసి ఆ రోజు మళ్ళీ పోలీస్ వారు వస్తే వాళ్ళతో లేదు 200 meters బయట పర్మిటెడ్ అట్లాంటిది చెప్పడానికి లేదు. పర్మిషన్ అంటే ఎక్స్ప్రెస్ పర్మిషన్ ఫ్రమ్ ఏఆర్ఓ ఈస్ రిక్వైర్డ్. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే ఆ బూత్ పెట్టడానికి ఉంటుంది. అలానే పొలిటికల్ పార్టీస్ కానీ వేరే వ్యక్తులు కానీ వెహికల్స్ పెట్టి ఓటర్స్ని పోలింగ్ స్టేషన్కి తరలించడానికి వీలు లేదు. దట్ అమౌంట్స్ టు బ్రైబరీ. అది అట్లాంటిది చేస్తే 171 IPC కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో అది క్రిమినల్ అఫెన్స్. అలాంటిది పాల్పడొద్దని పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ని కూడా కోరుతున్నాము. బట్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, డిసేబుల్డ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 85+ వాళ్ళు 997 members హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ వినియోగించుకున్నారు. PWD 1042 వినియోగించుకున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ 689 వినియోగించుకున్నారు. సో మొత్తం 2728 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. ఇది యాబ్సెంటీ ఓటింగ్, వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. సో ఇది కూడా వాళ్ళకి ఇచ్చిన సౌకర్యమే. ఇది కాకుండా కూడా ఇంకా ఇది స్టేట్లోనే మనదే ఈ హోమ్ ఓటింగ్ దీంట్లో హైయెస్ట్ ఓట్స్ పోల్ అయినది మన జిల్లాలోనే అయ్యింది. ఇందులో కూడా కొంతమంది ఇప్పుడు 83, 82 అట్లా ఉంటారు, లేకపోతే వాళ్ళు అప్లై చేసుకోలేదు, అట్లాంటిది ఉంటుంది. వాళ్ళ కోసం ఈ సాక్ష్యం యాప్ను ఉంది, మొబైల్ యాప్ సాక్ష్యం. ఆ యాప్లో వాళ్ళు నాకు పికప్ డ్రాప్ సర్వీస్ కావాలి అని అప్లై చేసుకుంటే వాళ్ళకి మనం పికప్ డ్రాప్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం వెహికల్స్ ఎంగేజ్ చేసి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఇస్తాము. పోలింగ్ స్టేషన్ వచ్చి ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళకి వీల్ చైర్స్, వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో ఇట్లాంటిది మనకు ఆల్రెడీ 17,000 అప్లికేషన్స్ వచ్చినాయి సాక్ష్యం యాప్లో పికప్ డ్రాప్ రిక్వెస్ట్స్. సో దానికి తగ్గినట్టుగా మనం ఆటోస్ కూడా ఎంగేజ్ చేసుకున్నాము. సో వాళ్ళు వీళ్ళని పికప్ డ్రాప్ చేసి వాళ్ళకి ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎలక్షన్ యంత్రాంగం మొత్తం ముందు జాగ్రత్తలు, చర్యలు చేపడుతున్నాం. లాస్ట్ 72 hours స్పెషల్ ఫోకస్ ఆన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, లిక్కరు, గిఫ్ట్ ఐటమ్స్, ఫ్రీ ఫుడ్ ఇవ్వడము, అట్లానే పర్మిషన్ లేదు కదా అని చెప్పేసి బయట పర్మిషన్ లేదు కదా అని ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ అలా పెట్టుకొని భోజనం పెట్టడం, బిర్యానీ పెట్టడం, ఇలాంటిది అన్నీ కూడా దీని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా డిప్లాయ్ చేశాము. దీని గురించి నేను సిపి గారు అబ్జర్వర్స్ సమక్షంలో అందరూ పోలీస్ ఆఫీసర్స్తో కూడా ఒక స్పెషల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది డే బిఫోర్ ఎస్టర్డే. ఈ 72 hours హై అలర్ట్లో ఉండమని అందరి టీమ్స్ని కూడా
చెప్పడం జరిగింది. కంట్రోల్ రూమ్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా డీటెయిల్గా కూడా సిపి గారు మాట్లాడేటప్పుడు చెప్పడం జరుగుతుంది. విఏఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయింది. ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయ్యింది. మనకు 7 సెగ్మెంట్స్లో 16,31,039 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 15,90,220 ఓటర్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక 40,819 మిగిలిపోయినాయి. ఆ స్లిప్స్ అన్ని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదు. మనం కలెక్ట్ చేసి సీల్డ్ కవర్లో పెట్టుకుంటాము. వీళ్ళని ఏఎస్డి ఎలక్టర్స్గా గుర్తుపెట్టుకొని వీళ్ళు యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అంటే ఎవరైనా ఈ మధ్యలో చనిపోయి ఉంటారు, లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఉంటారు. సో వీళ్ళు బిఎల్ఓస్ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఉండరు. బిఎల్ఓస్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానిలో వాళ్ళు కుటుంబ సభ్యులో ఉంటే మాత్రమే ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో వాళ్ళు లేకపోతే పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చి రావడము, లేకపోతే ఏదో పొలిటికల్ పార్టీకి బల్క్గా ఇవ్వడము అలాంటిది అసలు ఎక్కడ కూడా చేయొద్దనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో అందువల్ల ఈ 40,000 స్లిప్స్లు మిగిలినాయి. మనకు 2% ఉంది ఇవి. సో వీళ్ళు ఎక్కడన్నా హైదరాబాద్లో ఉంటారు, పని నిమిత్తం బయటకు వెళ్ళి ఉంటారు, టెంపరీ షిఫ్ట్ అయి ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా ఈ స్లిప్లు రాకపోతే మీకు ఓటు హక్కు పోయిందని అనుకోవద్దు. దయచేసి మీడియా మిత్రులు కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ కల్పించాలి. చాలామంది మాకు ఓటర్ స్లిప్ రాలేదు కానీ మా పేరైతే ఆన్లైన్లో కనిపిస్తుంది, ఓటర్ లిస్ట్లో కనిపిస్తుంది, మేము ఓటు వేయొచ్చా అని అడుగుతున్నారు. ఓటర్ స్లిప్ అనేది జస్ట్ సమాచార నిమిత్తం మాత్రమే. సో అది రాకపోతే ఏమి ఇబ్బంది లేదు. మీకు ఓటు ఉంది అంటే మీరు వచ్చి ఓటర్ కార్డు తీసుకొచ్చి, లేకపోతే ఏదో ఒక ఐడి కార్డు తీసుకొచ్చి మీరు ఓటు వేయొచ్చు. 13 ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డు కావచ్చు, ఇది ఏమైనా తీసుకొని ఓటు వేయొచ్చు. సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఓటర్ స్లిప్ రాని వాళ్ళు ఇప్పుడు నేను వచ్చాను నాకు ఇవ్వండి అని బిఎల్ఓని అడిగితే ఇప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే ఆ స్లిప్స్ అని మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఓటు వేయొచ్చు. కానీ ఈ 40,000 మందిని మనం ఏఎస్డి లిస్ట్ని తయారు చేసుకొని మనం పోలింగ్ స్టేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పొలిటికల్ పార్టీస్కి షేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ 40,000 మంది ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ పేరులో వేరెవరైనా వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉంటుందో ఏమో అని చెప్పేసి ఈ లిస్ట్ని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చి ఆ పేరు మీద ఎవరైనా వస్తే 1కి 2 సార్లు చెక్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు మంచిగా చెక్ చేసి ఆయనే వచ్చిండా లేకపోతే ఆయన పేరు మీద వేరెవరో వచ్చిండా అనేది 1కి 2 సార్లు చెక్ చేస్తారు. వాళ్ళ దగ్గర 2 ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు. సైను, థంబ్ ఇంప్రెషన్ అన్నీ తీసుకుంటారు. వాళ్ళు ఫోటో కూడా తీసుకుంటారు. రేపు ఏమైనా బోగస్ ఓటర్ అట్లాంటిది రాకుండా ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో మీరు జెన్యున్గా మీరే ఓటర్ ఉంటే మీరు వచ్చి ఓటు వేయడానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అట్లా ఎవరైనా చనిపోయారు, ఎవరైనా షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళ పేరు మీద వచ్చి ఓటు వేస్తామని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా పట్టుబడతారు. పోయినసారి కూడా ఒక కేసు అట్లా మనకు కంప్లైంట్ వస్తే మనం సీసీటీవీలో చూసి పట్టుకున్నాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో అలాంటిది ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు. ఒక పేరు మీద ఇంకోరు ఓటేస్తాము, నా అన్నయ్య యూఎస్లో ఉన్నాడు ఆయన పేరు మీద నేను వచ్చి ఓటేస్తాను, అట్లాంటిది మీరు ట్రై చేస్తే అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడతారు అని తెలియజేస్తున్నాము. కమిషనింగ్ కూడా పూర్తి అయిపోయింది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ సమక్షంలో. ఇప్పుడు ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి. మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఆల్రెడీ తెలుసు. అంటే ఖమ్మం పాలేరుకి పాత కిడ్స్ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రేపు మార్నింగ్ 9 AM నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. 7 AM నుంచే స్టాఫ్ రిపోర్ట్ అవుతారు. రేపు మధ్యాహ్నం లోపల వాళ్ళు పోలింగ్ మెటీరియల్, ఈవీఎంస్ అన్నీ కూడా వాళ్ళకి నియోజకవర్గ స్థాయికి చేరినాయి. ఇవి అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు అన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళు మధ్యాహ్నం బిఫోర్ 2 PM దాకా వాళ్ళు బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు. అలాంగ్ విత్ పోలీస్ టీమ్స్ కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్కి వస్తాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా బస్సెస్లో విత్ ఆర్మ్డ్ ఎస్కాట్ విత్ సెక్టర్ ఆఫీసర్తో పాటు బస్సెస్లో వెళ్ళిపోతారు. ఈచ్ అండ్ ఎవ్రీ బస్ ఈస్ GPS ట్యాగ్డ్, జియో ట్యాగ్డ్ ఉంటుంది. ఈ బస్సుని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అవ్వచ్చు, వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వచ్చు, అట్లానే పోలింగ్ అయ్యి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏజెంట్స్ పెట్టుకొని ఫాలో అవ్వచ్చు. లేదు ఏదో కొత్తగా ఈవీఎంస్ వచ్చినాయి లేకపోతే ఈవీఎంస్ ఎక్కడో పోయినాయి అట్లాంటిది లేకుండా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. GPS రీడింగ్స్ ఉంటాయి అండ్ మీరు కూడా ఏజెంట్స్ పెట్టుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఖమ్మం పాలేరు చైతన్య కాలేజు
చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొన్నేకల్, మదిరా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిరా, వైరా సోషల్ వెల్ఫేర్ గురుకులం మదిరా రోడ్లో ఉంది వైరాలో, సత్తుపల్లి జ్యోతి నిలయం స్కూల్, కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అషరాపేట్ అగ్రికల్చర్ కాలేజ్. ఇది 7 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి.